ఇప్పుడే బ్రేక్ ఆగాము. హైవే మీద ఉంటుంది కదా కొన్ని పాసెస్, ఆ పాస్ మీద ఆగాము. వాన పడతా ఉంది. ఏదైనా చిన్న కాఫీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం. మార్చి స్టార్ట్ అయిపోయింది కదా, ఇక సెమిస్టర్ స్టార్ట్ అయిపోయి ఇక క్లాసులని, ల్యాబ్ వర్క్ అని స్టూడెంట్స్ మొత్తం ఫుల్ బిజీగా అయిపోతారు. ఈ బిజీ స్కెడ్యూల్ కన్నా ముందే మేము ఒక 2 days వెకేషన్ తీసుకోవాలని నేను, నా కొరియన్ ఫ్రెండ్స్ మేమందరం కలిసి అయితే ఒక 2 places విజిట్ చేద్దాం 2 days అని చెప్పి మేమైతే డిసైడ్ అయ్యాము. మేము ఈ డిసైడ్ అయిన ప్లేసెస్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చి గంగన్ అనే ఏరియా. ఈ గంగన్ అనే ఏరియా ఈ సోల్ కి అరౌండ్ 200 kilometers వస్తుంది ఇటు ఈస్ట్ సైడ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి కొరియాలో. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మేము ఫుడ్కి వెళ్ళిపోయాము. జంపాంగ్ అనే ఫుడ్ తిన్నాము. ఈ జంపాంగ్ అంటే సీ ఫుడ్ తో చేసిన ఫుడ్. ఇందులో ఆక్టోపస్, ఇంకా ష్రింప్, ఇంకా రకరకాల సీ ఫుడ్ వేస్తున్నారు. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. దీంట్లో నంచుకోవడానికి పెట్టిన కిమ్చి అయితే ఇప్పటి వరకు నేను తిన్న ద బెస్ట్ కిమ్చి అంటే ఇదే. ఈ గంగన్ ఏరియా అయితే చాలా చల్లగా ఉంటుంది. ఎప్పుడు చుట్టూ మౌంటైన్స్తో నిండిపోయి ఉంటుంది. మేము ఇప్పుడు చూడడానికి వచ్చింది అయితే గ్యాంగ్పో అనే బీచ్. ఈ గ్యాంగ్పో బీచ్ కొరియాలో మనకు టాప్ 3 బీచెస్లో ఇది ఒకటి. మేము ఈ బీచ్కి వచ్చామే కానీ మేము ఆ నీళ్ళల్లో కాలు కూడా పెట్టలేదు. ఎందుకంటే మేము అసలు ఇక్కడికి రావాలని ప్లాన్ కూడా లేదు మాకు. మేమేదో దారిలో దగ్గరలోనే ఉంది కదా అని చెప్పి వచ్చేద్దాం అనుకున్నాము. అసలు ఈ గాలికి అయితే నేను ఎంత ట్రై చేశానంటే వీడియోలో మాట్లాడదామని అసలు మాట్లాడలేకపోయాను. ఈ గంగని ఎందుకంటే ఇంత స్పెషల్, మనం ఎవరినైనా అడిగేటప్పుడు మీరు బీచ్ పర్సనా మౌంటైన్ పర్సన్ అని అడుగుతుంటాం కదా, అంటే అవి రెండు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాయి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని. ఈ గంగన్ అనే ఏరియాలో అవి రెండు ఒకే చోట ఉంటాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకో ఈ బీచెస్ అంటే ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది. మాకు నెల్లూరులో కూడా 2 బీచ్లు ఉన్నాయి, మైపాడు బీచ్ అని, కొత్తకోడూరు బీచ్ అని. మేము చిన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళాము, బట్ తెలియదు మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలన్నప్పుడు మళ్ళీ తెలియని ఒక ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. మీకు కూడా ఇంతేనా? అసలు బీచెస్ ఇష్టమా, మీకు మౌంటైన్స్ ఇష్టమా, ఏది ఇష్టమా కింద కమెంట్ చేయండి. అలా కాసేపు బీచ్లో తిరిగిన తర్వాత గంగన్ జుంగాంగ్ మార్కెట్కి వచ్చాము, అంటే ట్రెడిషనల్ మార్కెట్ అని. ఇక్కడ హొతోక్ ఐస్ క్రీమ్ అని ఒక ప్లేస్ ఉందంట. ఇది ఎక్కడో వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా తినాలి అని చెప్పి పట్టుబట్టి ఆ బీచ్లో 10 నిమిషాలు కూడా ఉండకుండా అయితే తీసుకొచ్చేస్తారు మా వాళ్ళు. హొతోక్ ఐస్ క్రీమ్ అంటే రైస్ కేక్తో చేసిన ఐస్ క్రీమ్. రైస్ కేక్ని పీసెస్గా కట్ చేసి కొన్ని సిరప్ వేసి దానిపైన మళ్ళీ ఐస్ క్రీమ్ పెట్టి మళ్ళీ దాని మీద కూడా షుగర్ కోటింగ్ వేస్తారు. మా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ, ఈ హొతోక్ ఐస్ క్రీమ్ అని చెప్తున్నారు. చాలా మంది షార్ట్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ కూడా తీస్తున్నారు. మా వాళ్ళు అయితే ఈ గంగన్లో 2 అయితే ఖచ్చితంగా తినాలన్నారు. ఒకటి హొతోక్ ఐస్ క్రీమ్ అని, ఇంకోటి పొటాటోతో చేసిన ఇంకొక ఐటెం ఉంది. అక్కడికి నెక్స్ట్ వెళ్ళబోతున్నాము. దీని టేస్ట్ ఎలా ఉందంటే చాలా నార్మల్గా ఉంది, ఏం స్పెషల్ అనిపించలేదు నాకు. చాలా చప్పగా అనిపించింది నిజానికి. అన్ని షుగర్ కోటింగ్ వేసినా కూడా కొంచెం చప్పగానే అనిపించింది నాకు. ఈ మార్కెట్కి సరౌండింగ్ ఏరియాలు బాగున్నాయి. ఏమన్నా ఈవినింగ్ కానీ నైట్ కానీ ఏదైనా పార్టీలు చేసుకునే వైబ్ ఉంది ఈ చుట్టుపక్కల ఏరియాస్ మొత్తం. మేము ఎలాగో రానే వచ్చాం కదా, గుర్తుగా ఉంటుంది అని చెప్పి మేము ఫోటో బూత్కి వెళ్ళాం. ఫస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అక్కడ. కొరియన్స్ అందరంటే ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఆడెక్కడైనా ఫేమస్ అని ఒకటి ఏదైనా ప్లేస్ కనపడింది అనుకోండి, ఆ ప్లేస్ ఖచ్చితంగా వెళ్ళి అక్కడ తినాలి అని అనుకుంటారు. అది టేస్ట్ ఎలా అయినా ఉంది. ఆ విధంగానే ఈ రోజు అయితే మేము 2 చోట్లకి వచ్చాము. ఒక చోట ఏమో కొంచెం క్యూ తక్కువ ఉండింది, తినేసాము. ఇక 2వ చోటుకు వచ్చి ఈ పొటాటో, అదేం లేదు పొటాటో స్టిక్స్ టైప్ లో ఉన్నాయి. దానికి కూడా ఎంత క్యూ ఉందంటే ఇంకా అంతసేపు నిలబడుకోలేక మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. సరేలే ఏముందిలే అని. నేను చూడాల్సిన ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. ముందు మేము గ్యాంగ్పో బీచ్కి వెళ్ళాం కదా, దాని పక్కనే ఇంకొక బీచ్ కూడా ఉంది. ఆ బీచ్ దగ్గరికి అయితే మేము ఇప్పుడు వచ్చాము. మేము ఇక్కడ కాఫీ తాగుదామని వచ్చాము. ఈ కాఫీ షాప్ అయితే ఈ బీచ్కి ఆనుకునే ఉంటుంది, జస్ట్ ఒడ్డు మీదే ఉన్నట్టు ఉంటుంది. మనం ఈ కాఫీ షాప్లో ఏదైనా ఒక డ్రింక్ తీసుకొని మనం బయటకు వచ్చి కూడా కూర్చోవచ్చు. చైర్స్ ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. ఈ బీచ్ దగ్గర ఒక మంచి విషయం ఏంటంటే ఒక ప్రతి 20-30 మీటర్స్కి ఒకటి ఒక ఫోటో స్పాట్ పెట్టేస్తున్నారు. కూర్చునే దానికి సిట్టింగ్ ఏరియా పెట్టేస్తున్నారు.
కూర్చుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా ఆ ప్లేస్లోనే ఉండిపోయి వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వచ్చే వాళ్ళు తీసుకుంటారు, కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. చాలా బాగుంది. ఎస్పెషలీ ఈ బిల్డింగ్లోంచి అయితే, ఇది కాఫీ షాప్ యాక్చువల్గా. ఈ కాఫీ షాప్లో ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కోర్స్, ఎందుకంటే బీచ్ వ్యూ ఉంది కాబట్టి మనకు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ కాఫీ తీసుకొని ఈ కారిడార్స్లో కూర్చొని తాగుతూ చూస్తూ ఉంటే బీచ్ చాలా పీస్ఫుల్గా ఉంది. మా నెక్స్ట్ ప్లేస్ అయితే ఒక మంచి స్నో అడ్వెంచరస్ ప్లేస్. గెస్ట్ చేయగలరా?